డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధితో ముందుకు వెళుతోందని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్కు ఆమె శంకుస్థాపన చేశారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా బ్లాక్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఇవాళ 50 లక్షల రూపాయలతోటి మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటున్నాం. ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్య సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి ఈ బ్లాక్ హెల్త్ సెంటర్ ని ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇవాళ ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా ఆరోగ్యశ్రీ ఏ విధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్నారో అదే విధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. ఇవాళ నిన్న మొన్నటి వరకు కేవలం పేదరిక రేఖకి దిగువన ఉన్నటువంటి వారందరికీ 5 లక్షల రూపాయల మేరకు ఫ్రీ వైద్య సౌకర్యం ఏదైతే ఉంటుందో అది అందిస్తాము అని చెప్పినా అంటే ఇక్కడ పేదరిక రేఖకి దిగువన ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ఎవరైనా సరే 70 సంవత్సరాలకు పైబడినటువంటి వారందరూ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవచ్చు. 5 లక్షల రూపాయల మేరకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చేయడం జరిగింది.